ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వింటేజ్ వంటలు. ఇవాళ మనము ఆలు కర్రీ చేసుకుందాం. ఆలు కర్రీ ఏముంది స్పెషల్ అనుకోవచ్చు. మన ఊరి స్టైల్, పల్లెటూరి స్టైల్లో వితౌట్ మసాలాతోటి యాడ్ చేస్తారు కదా కర్రీ, అలా చేసుకుందాం మనము. జస్ట్ మనకు కావాల్సింది వీటికి ఆనియన్, టమాటా, కరివేపాకు, పొటాటో, ఆలుగడ్డ. మా సైడ్ అయితే ఉల్లగడ్డ అంటారు. మరి మీది ఏరియానో ఉల్లగడ్డ అంటారో లేదో కామెంట్ చేయండి. మీరేమంటారో అనేది కూడా కామెంట్ చేయండి. మన స్టైల్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ ఆలుగడ్డని కట్ చేసుకొని కుక్కర్లో బాయిల్ చేసుకుందాం. చూడండి, ఆలు ఇలా అన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. చూడండి, ఇలా వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఆలుని బాయిల్ చేస్తాను. చూడండి, ఇలా నేను కుక్కర్ పెట్టేసుకున్నాను. ఒక 5 విజిల్స్ వచ్చినాక గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. మన ఆలు బాగా కుక్ అయిపోయింది. కుక్ అయిందా లేదా మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను. ఇలా చూడండి, ఇలా పట్టుకోగానే అయిపోయింది. ఇప్పుడు ఇలా ఆనియన్స్, టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. ఆలు కూడా తోలు తీసేసుకుందాం. ఆలుని ఇలాగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దబర పెట్టుకుందాం. చూడండి, స్టవ్ ఆన్ చేసి దబర పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేయాలి. చూడండి, ఆయిల్ వేసాను. ఇది మనము మసాలా లేని కూర లైట్గా వేస్తాం కాబట్టి ఆలులో మేమైతే ఆవాలు కానీ జీలకర్ర కానీ ఏమీ వేయను. డైరెక్ట్ ఆనియన్, టమాటా, కరివేపాకు ఇప్పుడు పోపులాగా వేసేస్తాను. చూడండి, అన్నీ వేసి ఇప్పుడు కలుపుకుంటున్నాము. కొంచెం ఇవి మగ్గేదాకా పాడనివ్వాలి. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఆనియన్ అవన్నీ త్వరగా కుక్ అవ్వడానికి. బాగా ఆనియన్, టమాటా మగ్గాయండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని కలుపుకుందాం. మనం ఆల్రెడీ ఆలు ఉడకబెట్టినవే కాబట్టి కర్రీ తొందరగా అయిపోద్దండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆలును కూడా వేసేస్తున్నాను. చూడండి, వీటిని బాగా కలుపుకో. ఆలుని బాగా కలిపానండి. కొంచెం ఆయిల్లో కుక్ అవుతుంది. నేను ఒక 1/2 kg ఆలు తీసుకున్నా కాబట్టి ఒక 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. 2 స్పూన్స్ కారం వేస్తానని చెప్పే కదండి. ఇదిగోండి 1, అంటే నా దగ్గర ఉన్నదాంతో 2 వేసుకుంటున్నాను. మీ కారం తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుదాం. చూడండి, బాగా కలుపుకున్నాను. ఇప్పుడు మనం దీనికి ఒక 1.5 గ్లాస్ వాటర్ వేద్దాం. చూడండి, 1.5 గ్లాస్ వాటర్ వేస్తా అన్నా కదా. వాటర్ కూడా ఎక్కువ అవసరం ఉండదండి, ఎందుకంటే మనం ఆలు ముందే బాయిల్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా సరిపోయిందా లేదు చూసి చెక్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకుందాం. ఇలా మూత పెట్టుకొని కుక్ చేయనిద్దామండి కాసేపు. ఇప్పుడు దీని మీద నేను ఏం పెడతానో చూడండి. ఇదేంది ప్లేట్ మీద ధనియాలు వేసింది అనుకుంటున్నారా? పల్లెటూరు స్టైలు అప్పటి రోజులు అన్నాను కదండి. అప్పట్లో ప్యాన్ పెట్టుకొని ధనియాలని అది పనిగా వేడి చేసుకోరు వాళ్ళు. ఇలా ఆల్రెడీ స్టీల్ ప్లేటు, ఇది ప్లేటు కాలుతుంటుంది కదండి, దీని మీదే ధనియాలని వేడి చేసుకుంటారు. ఇవి వేడెక్కినాక దంచుకుంటారు. నెక్స్ట్ ఈ ధనియా పౌడర్ వేస్తాం. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు. మసాలా లేదన్నావు, ధనియాలు వెల్లుల్లి వేస్తున్నావు అనుకుంటారేమో. ధనియాలు మనకి ఒంటికి చలవ చేస్తుంది. వెల్లుల్లి ఆల్వేస్ మనకి హెల్త్కి ఎంతో మంచిది. వెల్లుల్లిపాయలు తింటే ఈ 2 ఇంగ్రీడియంట్సే మన ఆలు కర్రీలో వేస్తాం. మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ధనియాలు తీసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు కూడా వేస్తా అన్నా కదండి. ఇలా నలగొట్టి పెట్టుకున్నాను. రోట్లో దంచుకున్నట్టేను, మనం ఏం పేస్ట్ వేసినట్టు ఏం వేయట్లేదు. దీన్ని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. ఆల్మోస్ట్ మన ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి. ఫుల్గా కుక్ అయిపోయింది. ఇది మనము రైస్లోకి, రాగి సంగటి, చపాతీ, జొన్న రొట్టె ఈ కాంబినేషన్ తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఫైనల్గా ఎంత ఊరి స్టైల్ అయినా కూడా మన స్టైల్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. చూడండి, కొత్తిమీర యాడ్ చేసి ఒక 1 మినిట్ మూత పెట్టుకుందాము. ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది.
సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మన ఊరి స్టైల్ ఆలు కర్రీ రెడీ అయిందండి. అంటే మా సైడు మేము ఉల్లగడ్డ కర్రీ అంటాము. మీరు మర్చిపోకండి, మీరు ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వింటేజ్ వంటలు. బాయ్.